జగములనేలే పరిపాలక. పాటల ద్వారా మహిమ పొందారు. స్తుతి ఆరాధన ద్వారా ఆయన స్తుతి ధూపము మనం ఇంట్లో సాంబ్రాణి వేస్తున్నప్పుడు పొగెట్లయితే మన ఇంటిని అంతటిని ఒక సువాసన వలె కమ్ముతుందో అలాగా దైవ సేవకులు, అభిషిక్తులైన దైవ సేవకులు మనతో ఉండి మన ఆరాధనలో నడిపిస్తున్నప్పుడు దేవాతి దేవుడు ఈ విధంగా కార్యం చేసినందుకు, మనందరినీ తాకినందుకు, ఎవరికి ఎటువంటి పెద్ద మబ్బు వంటి సమస్యలున్నా ఈ ఆరాధనలో విడిపోయినాయని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ, నన్ను కూడా, మనలందరినీ పరిశుద్ధాత్మ దేవుడు తాకినందుకై దేవునికి మహిమ చెల్లిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి రత్నమ్మ గారు వచ్చి వాక్య పరిచర్య, దైవ సేవకురాలు రత్నమ్మ గారు వచ్చి వాక్య పరిచర్య చేస్తారు. మనం అందరం ఇది దేవుని మాట అని విందాము. ఎవరం కూడా అటు ఇటు ఎక్కడ చూడొద్దు. దయచేసి అది చెప్పే మనం వారం అంతా బయట తిరుగుతాం. ఈ కొంచెం సేపే దేవుని సన్నిధిలో ఉంటాం కాబట్టి ఆయన మాట రెండంచులు వాడిగల ఖడ్గం లాంటిది. ఎట్టి పరిస్థితులనైనా ఆ మాట తీసివేస్తుంది, మన ప్రాబ్లమ్స్ అన్నీ తీసివేస్తుంది. ఎట్టి పరిస్థితి అయినా సరే, అది ఎట్టి వ్యాధి అయినా సరే ఆయన మాట వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ వెలుగులో మనం ప్రయాణిస్తే ఏ చీకటి మన దరికి చేరదని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే సజీవుడైన దేవుణ్ణి నేను ఆ విధంగా నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. నా దేవుడు గొప్ప దేవుడని అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు రత్నమ్మ గారు వస్తుంటుండగా దేవుని నామంలో అందరూ చప్పట్లు కొట్టి ఆమెను ఇక్కడికి మరి షర్మిలాకి, అలాగే దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉంది అని అంటే, రమేష్ నాకు మాట ఇచ్చాడు. ఏమనంటే ఏప్రిల్ 5వ తారీఖున నా బర్త్డే అమ్మ, ఆ రోజు నుంచి నేను నా బ్రతుకు మార్చుకొని మందిరానికి వస్తాను అని మాట ఇచ్చాడు. రమేష్ మేరీ భర్త మొదటిసారి ప్రార్థనలో కూర్చున్నాడు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నాకైతే ఈ స్థలంలో ప్రార్థన జరగటం రమేష్ కోసమే అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన వాళ్ళని దేవుడు ఎక్కడి నుంచి అయినా కూడా చెవు పట్టుకొని తీసుకొని వచ్చి కూర్చుండబెడతాడు. ఈ రాత్రి ప్రభు సన్నిధి రమేష్ని తాకి, రమేష్ నాకు ఏదైతే మాట ఇచ్చారో మనుషులుగా కాకుండా దేవుడికి మాట ఇచ్చినటువంటి ఆ వాగ్దానము ఖచ్చితంగా ఆ బిడ్డ జీవితంలో నెరవేర్చబడాలి అని మనమందరం కూడా రమేష్ గురించి ప్రార్థన చేద్దాము. వాక్యం చదువుకుందాము. యోహాను పత్రిక, మొదటి పత్రిక, భక్తుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 12 వరకు నేను చదువుతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు నేను చదువుతాను. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. 11వ వచనం. ప్రియులారా, దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్దులమై ఉన్నాము. 12వ వచనం. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా తండ్రి,
నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీవే ప్రేమయ్యున్నావు అని వాక్యములో వ్రాసిపెట్టారు ప్రభువా. ప్రేమాస్వరూపివైన నిన్ను తెలుసుకునే భాగ్యము నీ బిడ్డలముగా ఈ రాత్రి మీరు మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా, నన్ను ప్రేమించి నా కొరకు ఈ లోకానికి వచ్చిన నీ అనాది సంకల్పము కొరకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. కోట్ల మంది ప్రజలలో నన్ను మీరు చూసిన ఆ వింతైన నీ చూపు కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ మంచి ఏ యోగ్యత లేని నాకు ఇట్టి గొప్ప ధన్యతను ఇంత గొప్ప రక్షణను ఇచ్చిన నీకు కోటాను కోట్ల స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో ప్రభువా, నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరితో నీ ప్రేమను అర్థం చేసుకునే రీతిగా మాట్లాడమని వేడుకుంటున్నాను. నువ్వు మాట్లాడితేనే, ఏ ప్రేమతో అయితే మీరు మమ్మల్ని ప్రేమించి ప్రాణం పెట్టారో ఆ ప్రేమ మాకు అర్థమవుతుంది యేసయ్యా. మా హృదయాలు మీరు తెరిచి, మా అంతరంగాలు మీరు వెలిగించి, మీ ప్రేమను అర్థం చేసుకునే మీ కృప ఈ రాత్రి మాకు అనుగ్రహించమని, మాలో నిలిచి ఉండమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో 6, 7, 8 వచనాలు ఈ వారం అంతా నేను ధ్యానం చేశాను. ధ్యానం చేసి సిద్ధపడ్డాను. అయితే నిన్నటి దినాన రమేష్ విషయంలో ఈరోజు ప్రత్యేకంగా వారి ఇంటి నుంచి ఈ ఆరాధన విషయంలో ఏర్పాటు అని నాకు నిన్న ఫోన్ చేసి మేరీకి అడిగినప్పుడు తెలిసింది. అప్పటి నుంచి ప్రభువా, నేను సంఘము కొరకు సిద్ధపడ్డాను కదా, మరి నూతనంగా నీ పాదాల చెంతకు వచ్చిన నీ కుమారుడి విషయంలో మీరు మాట్లాడాలి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు తెలియచేసినటువంటి ఈ వచ్చిన భాగములు అన్నమాట. దేవుడు ప్రేమయ్యున్నాడు. దేవుని ప్రేమ మనలో ఉంటే చూడని దేవునిని మనము చూసినట్టు అని ఈ వచనాలలో తెలియజేయబడుతుంది. ఏ నరుడు కూడా, ఏ మనుష్యుడు కూడా ఎప్పుడు దేవునిని చూడలేదు అని 11వ వచనములో 12వ వచనములో మనం చూస్తే, ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. హల్లెలూయా. మనము ఒకరిని ఒకరము దేవుని ప్రేమ కలిగి మనము ప్రేమించినప్పుడంట యేసయ్య మనలో మనుషులకి కనబడతాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు పేరు అంటే యేసయ్యకు మారు పేరే ప్రేమ. ప్రేమ స్వరూపి. ఆయన పేరేం పేరంట? ప్రేమ స్వరూపి. నిన్ను ప్రేమించి నీ కొరకు ఆ మహావైభవాన్ని విడిచిపెట్టి రావటానికి గల గొప్ప కారణం ఏంటి అని అంటే, మనమంటే ఆయనకు చాలా చాలా ఇష్టం అంట. మనమంటే ఆయనకు చాలా ప్రేమ. మోసపూరితమైన ప్రేమ కాదు దేవుని ప్రేమ. ఎలాంటిది అని అంటే, మన కొరకు త్యాగమైపోయిన ప్రేమ. మనకు అన్యాయం చేసిన ప్రేమ కాదు యేసయ్య ప్రేమ. మన కొరకు అన్యాయము చేయబడిన ప్రేమ ఆయనది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నేరము చేయని యేసయ్య నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి నేరస్తుడిగా పిలువబడటానికి ఇష్టపడిన ప్రేమ యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమలో కల్మషము లేదండి. యేసయ్య ప్రేమలో స్వార్థము లేదండి. ఆ ప్రేమ మనలో ఉంటేనంట కనబడని దేవునిని మనము లోకానికి కనబరుస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడిని ఎవరో ఎప్పుడు చూడలేదు, కానీ ఆయన ప్రేమ మనలో ఉంటే నీవు దేవునిని చూచిన వాడువు, దేవునిని చూచిన దాను అని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమకు మారు పేరుగా ఆయన రూపమే ప్రేమ అని తెలియజేయబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు నా ఆగస్టు 15 వచ్చిన, జనవరి 26వ తారీఖు వచ్చిన గాంధీ తాత ఫోటో పెట్టి మనము జెండా ఎగరేస్తాం కదా. ఎందుకు? మనకు స్వాతంత్రం తెచ్చింది ఆయనే అనేసి. అంటే ఆయన మన కోసం
చాలా కష్టపడ్డాడు అని, ఆయన మనకి స్వాతంత్రం రావటానికి చాలా పోరాటం చేశాడు అని, చాలా త్యాగం చేశాడు అని. ఆయన అంత ధనవంతుడై ఉండి కూడా బట్టలు వేసుకోకుండా మన కోసం సత్యాగ్రహం చేశాడు అనేసి ఆయనను మనం ఎంత గౌరవిస్తాము, ఎందుకు గౌరవిస్తాము? ఈరోజు మనం ఇలా స్వేచ్ఛగా, ఈరోజు మనం ఇలా స్వతంత్రంగా మన భారతదేశంలో ఉండగలుగుతున్నాము అని అంటే మన ముందు ఆయన చాలా చాలా పోరాడి మనకిట్టి స్వేచ్ఛ ఇచ్చాడు అనేసి. దేవుని బిడ్డలారా, పాపానికి శాపానికి బందీగా లేకపోతే దాసులుగా బ్రతుకుతున్నటువంటి మనకు ఆ సత్యమైన యేసయ్య, ఆ మార్గమైన యేసయ్య, ఆ ప్రేమయున్న యేసయ్య ఇట్టి స్వతంత్రత మనకి ఆయన రక్తము ద్వారా ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన స్వాతంత్రము ఎప్పుడు అనంటే సత్యమైన యేసయ్య ప్రేమను రుచి చూసినప్పుడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ మనం అర్థం చేసుకోకపోతే మన మనసు ఏదో ఒక దానితో బంధించబడే ఉందని ఈ రాత్రి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేనో ఒక దానికి నువ్వు కట్టబడి ఉన్నావని, ఏదో ఒక వ్యసనానికి నువ్వు బానిసవై బందీ అయి ఉన్నావని ఈ రాత్రి ప్రభు ఆత్మ మనతో మాట్లాడుతూ ఉన్నారు. నిజమైనటువంటి స్వాతంత్రము ఈ భూమి మీద స్వచ్ఛందంగా ఆ శాంతి సమాధానాలు ఆ నెమ్మది మనం అనుభవించాలి అనంటే యేసయ్య ప్రేమను మన గుండెల నిండా నింపుకున్నప్పుడే ఆ నిజమైన స్వాతంత్రాన్ని మనము అనుభవించగలము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదున్నా ఎంతున్నా సంతోషము లేదండి, ఇది సత్యము. దేవుని బిడ్డలారా, ఎంత సంపద ఉన్నా, ఎంత వెండి బంగారాలు నీకున్నా, యేసయ్య ప్రేమ నీవు కలిగి ఉండకపోతే నీకు అది నెమ్మది కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు అవన్నీ మర్చిపోయి ఎలా బ్రతకాలి అని పరుగులెడుతున్న లోకాన్ని చూస్తే ఎంత చిన్న చిన్న ప్రాయాల్లోనే వారి జీవితాలు ముగిసిపోతున్నాయి. ఎందుకో తెలుసా? ఏమీ లేక కాదు, సరి అయిన దేవుని ప్రేమ లేక, నిజమైన దేవుని ప్రేమను అర్థం చేసుకోక, సత్యమైన యేసయ్య ప్రేమను రుచి చూడక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రేమ ఉన్న యేసయ్య నీ కొరకు నా కొరకు త్యాగమయ్యి ఆయన ఆ సిలువలో తన యొక్క చివరి రక్తపు బొట్టు వరకు చిందించి తనకున్న ప్రేమంతా మన కొరకు కనుపరిచిన ఆ ప్రేమ స్వరూపిని అర్థం చేసుకోవటానికి ఈ రాత్రి ప్రభు మనల్ని ఇక్కడ కూర్చుండబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రేమలో స్వార్థం లేదండి. యేసయ్య ప్రేమలో స్వార్థం లేదు. స్వార్థం అంటే దేవుని బిడ్డలారా, ఆయన నీ నుండి నా నుండి ఏది కోరటం లేదు, మన నుండి ఏది కూడా కోరటం లేదు. నిన్ను ఏదో ఆశించి ఆయన దగ్గరికి నిన్ను రమ్మని పిలవట్లేదు. నీ హృదయం అనే తలుపులు ఆయన కొరకు తెరిచినప్పుడు దేవుని బిడ్డలారా, లోకం ఇవ్వలేని ఇవ్వజాలని శాంతి, సమాధానము, సంతోషము, నెమ్మది ఈ భూమి మీద నీకు ఇవ్వటానికి ప్రేమయున్న యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడు అని అంటే దేవుని బిడ్డలారా, ఏ రాత్రి ఆయన తలుపు కొట్టినా తీస్తాడంట. ఏ సమయంలో ఆయన తలుపు కొట్టినా తీస్తాడు. ఎందుకు ఎందుకు ఎందుకు? ఎప్పుడు నా బిడ్డలు నా తలుపు కొడతారా, ఎప్పుడు నా బిడ్డలు నా వైపు చూస్తారా అని ఆయన కనుదృష్టి ఎప్పుడు కూడా మన మీదే ఉంటుంది. కాబట్టి ఏ క్షణంలో అయినా సరే ఇది సమయము కాదు అని చెప్పడేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు, ఇది నా వల్ల కాదు అని ఏ సమస్యను చెప్పడు. నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ సమయంలో ఆయన తలుపు తట్టినా నీ పరిస్థితి మార్చి నువ్వు తట్టిన సమయంలోనే నీ తలుపు ఆయన తలుపు నీ కొరకు తెరచి దేవుని బిడ్డలారా నీకు సహాయము చేసే నిస్వార్థపరుడు, స్వార్థము లేని దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ వాక్యము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదువుకున్నాం కదా. 7వ వచనంలో ఇంకా మనం కిందకి చదివితే ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు అని వాక్యం అర్థమవుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. ఈ ప్రేమ ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మనలో ఎవరుంటారు? దేవుడే మనలో కనబడతారు. ఎవరికి? మన ఇంట్లో వారికి, మన ఇరుగు పొరుగు వారికి, మన చుట్టూ ఉన్న వారికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ప్రేమ అందరినీ సమకూరుస్తుంది. యేసయ్య ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది. యేసయ్య ప్రేమ అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తుంది. ఈ ప్రేమ లేకపోతే యేసయ్యే నీలో లేడు. ఆ యేసయ్య లేని నీ జీవితం ఎండిపోయిన ఎడారి లాంటిది. దేవుని బిడ్డలారా, చాలా భయంకరము. యేసయ్య ప్రేమ నీలో లేకపోతే, యేసయ్య ప్రేమ నీవు గుర్తించకపోతే, ఈ రోజుకు కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే, ఒక భక్తుడు చాలా చక్కగా రాశారు పాట. యేసయ్య ప్రేమ నీకు లోకుగా కనబడుతుందా? యేసయ్య సిలువ సువార్త నీకు చులకనగా కనపడుతుందా? యేసయ్య ఈ రాత్రి నీతో నాతో పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సిలువ సువార్త చులకన కాదండి. ఆయన ప్రేమ ఏమాత్రము చిన్న చూపు చూడకండి. దేవుని బిడ్డలారా, చాలా విలువైనది యేసయ్య ప్రేమ, చాలా అమూల్యమైనది. అందుకే స్పష్టంగా వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ఏమని అంటే 8వ వచనం మనం చదివితే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుని బిడ్డలారా, ప్రేమ మనలో లేకపోతే, అంటే కక్షే మనలో మిగిలిందనుకోండి, కోపమే మనలో మిగిలిందనుకోండి, గర్వమే మనలో మిగిలిందనుకోండి, ఇంకా ఏదైనా అహంకారమే మనలో మిగిలి ఉండిపోయిందనుకోండి, దేవుని బిడ్డలారా, ప్రేమ చాలా సున్నితమైనది. దేవుని ప్రేమ చాలా సున్నితమైనది. ఆ ప్రేమ కలిగినటువంటి యేసయ్య నీలో ఉండలేడు. నీ కక్ష, నీ కోపము, నీకున్నటువంటి ద్వేషము, నీకున్నటువంటి అసూయ, గర్వాలు ఆ ప్రేమను మనలో నిలవనియ్యవు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఆ ప్రేమ నీలో లేకపోతే నీలో యేసయ్య లేడు అని అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఎక్కడ చూసినా పాపమే ఏలుబడి చేస్తుందండి. ఎక్కడ చూసినా పాపమే ఏలుబడి చేస్తుంది. అలా పాపము చెయ్యొద్దు, నా ప్రియులుగా ఉండండి అని ఈ రాత్రి ప్రభు మనలను పిలుస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదివితే, దేవుని బిడ్డలారా, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నుంచి 5 వచనాలు మనం చదివితే, యేసయ్య ప్రేమ కాబట్టి, యేసయ్య ప్రేమ స్వరూపి అయ్యుండి, నా ప్రేమ నీలో ఉండాలమ్మా, అప్పుడే లోకము నీలో నన్ను చూస్తారు అని సెలవిచ్చిన యేసయ్య అంటాడు, నాకు మీరు ప్రియులుగా ఉండాలి, నాకు ప్రియులైన పిల్లలుగా ఉండాలి. ఆయన పిల్లలుగా మనం ఉండాలంటే ముందు మనలో ఆయన ప్రేమ ఉండాలి అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ వాక్య భాగము ద్వారా. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ మనలో ఉన్నప్పుడు మనం ఆయనకి ఎలా ఉండాలంట? ప్రియులైన పిల్లలుగా ఉండాలంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. లాడ్లీని చూసారా? షర్మిలాకి ఎంత ప్రియమైన కూతురు, తను ఎంత ఇష్టమో ఆరాధన అంటే అంత ఇష్టమైన రీతిగా తను నిలబడి ఆరాధన చేసింది. దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ ఇది ఎంత వింతైనదో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తన ప్రియ కుమార్తె తనని అర్థం చేసుకుంటే ఈ రాత్రి అన్నం తినక్కర్లేదు షర్మిల. ఈ రాత్రి తనకి ఇంకేది అవసరం లేదు, అంత నిండిపోయింది తన మనసు. ఎందుకో తెలుసా? తను ప్రాణంగా ప్రేమించి తన కుమార్తె తనను అర్థం చేసుకుని తన ప్రక్కన నిల్చుండి యేసయ్యను ఎంత హృదయపూర్వకంగా ఆరాధించిందో. హల్లెలూయా. మనసారా ఆరాధిస్తున్నానయ్యా అన్నప్పుడు నిజంగా గుండెల్లో నుంచి ఒకలాంటి తెలియని ప్రేమ మనందరికీ కలిగింది. మనమందరం ఆ స్పర్శ అనుభవించాము. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ మనలో ఉన్నప్పుడు ఆయనకు ప్రియులుగా మనం ఉంటామని ఈ వాక్యములో మనం చదువుకుందాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవమ్మా. ఎఫెసీ పత్రిక. చాలమ్మా. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలంట.
మనం ఎవరికి ప్రియులుగా ఉండాలి? ఎవరికి ప్రియులుగా ఉండాలి? మనలను ప్రేమించిన యేసయ్యకు మనము ప్రియమైన పిల్లలుగా ఉండాలి. గాలి పిల్లలుగా మనము ఉండకూడదు. అల్లరి పిల్లలుగా మనము ఉండకూడదు. మన ఇష్టానుసారంగా ఉండే పిల్లలుగా మనము ఉండకూడదు. ఎలా ఉండాలంట? యేసయ్యకి ప్రియులైన పిల్లలుగా మనం ఉండాలి. ప్రియులైన పిల్లలుగా మనం ఉన్నటప్పుడు ఆయన మన కోసమంట తనకు తానే బలిగా అర్పించేసుకున్నాడంట. మనము ఆయనకు ప్రియులుగా ఉండాలి అని, మనలను ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండాలి అని తాను మన కొరకు దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎలా ఉండాలని ఆయన అప్పగించుకున్నాడు అని అంటే, మనము ఆయనకు ప్రియులైన పిల్లలుగా ఉండాలి మొదటిది. రెండవది పరిమళ సువాసనగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మంచి సంపంగి పువ్వు తెచ్చి ఎంత లోపల దాచిపెట్టినా కూడా ఆ వాసనను దాచిపెట్టగలమా? ఎక్కడున్నా కూడా అది గుమగుమలు ఆడిపోతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య నిన్ను నన్ను సువాసనగా, అది కూడా ఎలాంటి సువాసన అంట? పరిమళ సువాసనగా ఉండటానికి ఆయన ఆ శిలువ మీద తనకు తాను ఇష్టంగా ప్రాణం పెట్టేశాడంట. తనకు తాను ఇష్టపూర్వకంగా ఆ కష్టమంతా ఓర్చుకొనటానికి తనకి ఇష్టమయ్యి మన కోసం బలి అయిపోయాడంట. ఎందుకో తెలుసా? పరిమళ వాసనగా నీ ఉండటానికి. దేవునికి మహిమ కలుగునుగా. మనం ఎలా ఉండాలంట? ఆయనకు ప్రియులైన పిల్లలుగా ఉండాలి మొదటిది. రెండవది పరిమళ సువాసనగా ఉండాలి. మనమున్న చోట ఏ సువాసన వస్తుందో దేవుని బిడ్డలారా, మనము ఏ వాసన కలిగి ఉన్నామో ఈ రాత్రి ఈ వాక్యపు వెలుగులో మనం సరి చేసుకోవలసిన వారమై ఉన్నాము. మనమున్న చోట అల్లరి అనే సువాసన వస్తుందా? ఎలాంటి సువాసన వస్తుంది? బూతులు అనే సువాసన వస్తుందా? పోకిరి మాటలు అనే సువాసన వస్తుందా? ఏ చెడ్డ మాటలు అనే సువాసన మనము కలిగి ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏ వాసన రావాలని ఆయన శిలువ మీద బలి అయ్యాడంట? పరిమళ సువాసన రావాలి అని. ఆ పరిమళాలు వెదజల్లవలసిన మనము దేవుని బిడ్డలారా, రోడ్ల మీద అల్లరి చిల్లరగా మనము అక్కడ ఇక్కడ ఉండకూడని చోట్ల ఉంటే అది నా యేసయ్యకు అవమానము. మనం ఆయనకు పరిమళ వాసనగా ఉన్నట్టు జీవితము కాదు. దేవుని బిడ్డలారా, ఆయనకు పరిమళమైన సువాసనగా మనం ఉండాలి అని అంటే, పరిమళ వాసన అంటే దేవుని బిడ్డలారా, మనం ఎక్కడుంటే అక్కడ ఇక్కడ యేసయ్య బిడ్డలు ఉన్నారు అనే వార్త చుట్టుపక్కల వాళ్ళకి తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ స్థలములో ఉన్నా సరే ఇక్కడ ఎవరున్నారని అర్థం అవ్వాలి. మనమున్న స్థలంలో ఎవరున్నారనే సువాసన రావాలి అంటే నీ కొరకు తన్ను తాను బలి అయిపోయిన యేసు క్రీస్తు పరిమళ సువాసన నీలో నాలో రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సువాసన మనలో రావాలి అనంటే ఏవేవి మనలో ఉండకూడదు 3వ వచనం నుండి చాలా స్పష్టంగా వాక్యం తెలియచేయబడింది. దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ వాక్యంలో లిఖించబడ్డాయి అనంటే వీటికి మనం ఎంత ప్రాధాన్యత ఇచ్చి మనము జాగ్రత్త పడాలో అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ గ్రంథము చాలా పవిత్రమైన పరిశుద్ధ గ్రంథం అండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట ఏది కూడా కొట్టివేసేది కాదు అని ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది. ప్రతి మాట నా జీవితంలో అనువయించుకొని అనుసరించి నడుచుకొనినప్పుడు నువ్వెక్కడున్నా సువాసనగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఒంటరిగా ఉన్నా, 100 మందిలో ఉన్నా, నువ్వు 4 గోడల మధ్యలో ఉన్నా, నువ్వెంత ఉన్నతమైన బిల్డింగ్ లో ఉన్నా, దేవుని బిడ్డలారా, ఎక్కడున్నా ప్రభు మహిమార్థమై ఆయన కొరకు పరిమళ సువాసనగా ఉండాలి అంటే ఈ యొక్క దుర్వాసన కొట్టే స్వభావము మనలో ఉండకూడదని వాక్యం చెప్తూ ఉంది. చదువుతున్నాను నేను 3వ వచనం నుండి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు
తగినది ఇదే అంటే ఇంకొక అవకాశం లేనే లేదు. దేవుని బిడ్డలారా, ఈ మాట, ఈ అపవిత్రపరిచేదేది కూడా మన పెదవులకు, మన యొక్క జీవితంలోనికి రాకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. నువ్వు పరిశుద్ధపరచబడిన యేసయ్య వలె నీవు జీవించినప్పుడు పరిమళ సువాసనగా నువ్వెక్కడున్నా ఆయన కొరకు పరిమళించి నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు ఆకర్షించే సువాసనగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులకు ఇదే తగినది. కృతజ్ఞతావచనమే మనము చెప్పాలంట. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రియులైన దేవుని పిల్లలకు ఇవి తగవు. ఇవి మనకి ఏమాత్రం కూడా తగవు. వీటి జోలికి మనము వెళ్ళకూడదు. వాక్యమే సెలవిస్తూ ఉంది, అమ్మా ఇది నీకు తగదు, ఈ మార్గం గుండా నువ్వు వెళ్ళకూడదు, ఈ మాటలు నీవు మాట్లాడకూడదు. జాగ్రత్తగా మన నోటిని కాపాడుకోవాలి, జాగ్రత్తగా మన తలంపులను కాపాడుకోవాలి. దేవుని బిడ్డలారా, అప్పుడు ఎక్కడున్నా నా యేసయ్య పరిమళము నీలో సువాసన వెదజల్లుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులు అలాగు జీవించి ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రపంచమంతా నా యేసయ్య సువాసన వెదజల్లుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2025 సంవత్సరాల క్రితము నుంచి కూడా ఈ పరిమళ సువాసన ఆపటానికి ఎన్నో శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఎవరి వల్ల కాలేదు. ఎందుకో తెలుసా? నా యేసయ్య మాట వినిన భక్తుల యొక్క మొరలు, నా యేసయ్య మాట విని కన్నీరు కార్చే అనేక కన్నీటి ప్రార్థనలు మన చుట్టూ ఉన్నాయి. ఈ పరిమళ వాసన ఆగనే ఆగదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ పరిమళ సువాసనలోనికి నువ్వు రావాలి అని నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ పరిమళ సువాసన వెదజల్లటానికి నీవున్న ఈ కాలంలో, నీవున్న నీ కుటుంబంలో ఈ సువాసన కావాలి, ఈ సువాసన రావాలి. అది నీతోనే ప్రారంభం అవ్వాలి. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులైన పిల్లలుగా ఉండాలి. ప్రేమించి ప్రాణం పెట్టిన యేసయ్య ప్రేమ నీలో కనబడాలి అంటే ఆ పరిమళము నీలో వెదజల్లాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 4 రోజులు, 40 రోజులు, 4 సంవత్సరాలు పోరాటము కాదండి ఇది. క్రీస్తు పరిమళము ఈ రోజు వరకు ఆ సిలువలో వెదజల్లుతూనే ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన చిందించిన రక్తము ఏరులై నీ కొరకు స్రవిస్తూనే ఉంది. ఇంకా నీ కొరకు పచ్చి రక్తము కార్చబడుతూనే ఉంది. నా యేసయ్య సిలువ మ్రానుపై నీ కొరకు, నా కొరకు ఈ రోజు వరకు ధారలుగా ఆ రక్తము ప్రవహిస్తూనే ఉంది. ఇంకా మన హృదయాలు కఠినం చేసుకుందామా? ఇంకా ఈ లోకపు మాటలకే మనం అవకాశం ఇద్దామా? ఇంకా ఆయన వద్దన్నది చేస్తూనే మన జీవితాలు వ్యర్థంగా గడుపుదామా? ఒకసారి మనలను మనం పరీక్షించుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రేమయున్న యేసయ్యను హృదయపూర్వకముగా నీవు ఆహ్వానించి అంగీకరించి నీ గుండెలలో ఆయనను దాచుకున్నప్పుడు నీలో ఉన్న మురికి, నీలో ఉన్న చెడుగు, నీలో ఉన్న పాపము, ద్వేషము ఈ రాత్రి ప్రభు కడిగివేసి ఆ పరిశుద్ధ రక్తము ద్వారా నిన్ను నిష్కళంకమైన పరిమళ సువాసనగా నిన్ను మార్చబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క అందరి శాపము, అందరి పాపము ఆయన భుజాన మీద మోసుకొని అంటాడు, మీరెవరు? నా ప్రియులైన పిల్లలు కాబట్టి నా యొక్క జీవితాన్ని, నా యొక్క హృదయాన్ని హత్తుకొని జీవించండి అని ఈ రాత్రి ప్రభు మనలను అడుగుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే యోహాను పత్రికలోనికి ఇంకొకసారి వెళ్దాం. దేవుని బిడ్డలారా, అదే యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదివితే, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. దేవుని బిడ్డలారా, దేవుని సువాసన మనలో ఎప్పుడైతే ఉంటుందో మనం ఎవరమంట మనం దేవుని సంబంధులము. 4వ వచనము, 4వ అధ్యాయము 4వ వచనం చూస్తే, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కన్నా గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వేటిని మనము జయించలేకపోతూ ఉన్నాము. ఈ రాత్రి ప్రభు మీలో ఉండి ఆయనే చెప్తూ ఉన్నాడు, మీరు వారిని
జయించి ఉన్నారు. మీరు వాటిని జయించి ఉన్నారు. వేటిలో ఓడిపోతూ ఉన్నాము, దేనికి బానిసల ఇంకా ప్రభు ఇంకా ఆయన చేతులు చాచి పిలిచే పిలుపు మనకు అర్థం కాకుండా ఉందో, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన జయించి ఉన్నాడు అని మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పిల్లలారా, మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కన్నా గొప్పవాడు. ఇది మీరు గుర్తించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నాలో ఉన్నవాడు ఈ లోకములో పనిచేస్తున్న ఈ అపవాది కుతంత్రములన్నిటినీ జయించిన వాడు. ఆయన గొప్పవాడు, నాలో ఉన్నవాడు. కాబట్టి నేను జయించి ఉన్నానని, అది రోగమైనా, అది బలహీనతైనా, అది అపవిత్రతైనా, అది ఏ వ్యసనమైనా, ఏ అలవాటైనా ఈ రాత్రి ప్రభు జయమిచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపజయం ఎరుగని దేవుడు మనం ఆరాధన చేసే దేవుడు, లోకాలను జయించిన దేవుడు మనము ప్రార్థన చేసే దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వలోకానికి చక్రవర్తి అయిన వాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పాలన చేయువాడు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఆయన జయించి ఉన్నాడు. నీకు నాకు ఆ జయం ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మనము దేనికి కూడా దాసులము కాము. ఆయన ప్రియులైన పిల్లలము. దేవుని బిడ్డలారా, ఆయన ఏర్పాటు చేసుకున్న ఆయన ప్రియులైన పిల్లలము కనుక ఆయన ప్రేమ కలిగిన వారమై ఆయన పరిమళ వాసన వెదజల్లే వారిగా ఈ రాత్రి ప్రభు మనల్ని మార్చుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నిరుత్సాహాన్ని గెలిచిన వాడు నా యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా మనం ఏదో పోగొట్టుకున్నట్టు నిరుత్సాహంగా పడి ఉండటానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. సమాధిని గెలిచిన వాడు, మరణాన్ని జయించిన వాడు నా యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి జయశీలుడైన మన యేసయ్యను ఈ రాత్రి మన హృదయం నిండా నింపుకొని ప్రేమించి ప్రాణం పెట్టిన యేసయ్య ద్వారానే ఈ జయమంతా మన సొంతం. దేవునికి మహిమ కలుగునుగాక. నీ నా స్థానములో నిలవబడి నీకు నాకు రావలసిన శిక్ష అంతా ఆయన మోసి ఆయన పొందిన జయములు మనలను వారసులుగా చేసిన గొప్ప దేవుడు. చప్పట్లు కొడదాం ఆయనకి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి జయశీలుడైన యేసయ్యను కలిగి ఉన్న మనము ఈ అంత్య దినాలలో ఆయన కొరకు పరిమళ వాసనగా బ్రతకటానికి, ఆ శిలువ సువాసన మనందరిలో ఈ కడవరి దినాలలో లోకము చూడటానికి కృపనిచ్చి ప్రభు మనల్ని నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకొని ఈ సమయాన్ని అప్పగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. యోగ్యతకు మించిన నీ కృప నాపై కుమ్మరించితివి. ఆరాధనలో పాల్గొని చాలా కాలమైంది. మన రత్తమ్మ గారితో, షర్మిల గారితో ఆ పేరులో ఉండి చాలా కాలమైంది. వాళ్ళతో కలిసి ప్రార్థన చేసి, సార్ అలా ప్రార్థనలో ఉన్నట్టు ఉంటుంది, జస్ట్ కూర్చొని వెళ్దాం, కలిసి పాడుతూ ఆరాధనలో ఉంటూ వాక్యం వింటూ వెళ్దాం. వాక్యం చెప్పాలని నాకేం లేదు. అయితే తీసుకున్న వాక్యం మాత్రం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకు సంతోషాన్ని ఇచ్చిందంటే, నేను ఈ మధ్య 1 యోహాను పత్రికే చదువుతున్నాను. 1 యోహాను పత్రికే మాట్లాడుతున్నాను సంఘంలో, బంజారా హిల్స్లో. కనుక తీసుకున్న వాక్యం ప్రేమను గురించిన వాక్యం. అందుకే ఒక భక్తుడు, యూదుడైన ఒక కవి అంట, దేవుని ప్రేమను గురించి రాయటం ఆరంభించాడంట. రాస్తూ 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 ఆ ప్రేమను గురించి చెప్పటం సాధ్యపడక, రాయటం ఈ అనంతమైన ప్రేమను ఏ ప్రేమతో పోల్చగలుగుతాం అని ఆలోచించి ఆయన ఒక కొటేషన్ ఇచ్చాడంట. ఏంటి ఆ కొటేషన్ అంటే, ఆకాశము అంతు కూడా తెల్ల కాగితం అయితే సముద్రాలలో ఉన్న జలములన్నీ కూడా సిరాయి, భూమి మీద ఉన్న చెట్లన్నీ కలములై, భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఒక కవి అయి. మరలా చెప్తున్నాను, ఆకాశమంతా తెల్ల కాగితమై సముద్రములలో ఉన్న జలములన్నీ సిరాయి, భూమి మీద ఉన్న చెట్లన్నీ కలములై,
భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఒక కవి అయి ఆయన ప్రేమను గురించి రాయటం ప్రారంభిస్తేనంట ఆకాశం అనే ఆ తెల్ల కాగితం నిండిపోవచ్చు, సముద్ర జలములలో ఉన్న సిరా అంతా అయిపోవచ్చు, భూమి మీద ఉన్న చెట్లన్నీ కలములుగా అయిపోవచ్చు, రాస్తున్న ప్రతి మనిషి కవిగా ఉండి అలసిపోవచ్చు, ఆ తెల్ల కాగితం అనబడిన ఆకాశం నిండి పోవచ్చు, అది దేవుని ప్రేమను గూర్చి వ్రాయటం ఆరంభమే అన్నాడు. ఏమన్నాడు? ఏది ఆరంభం? దేవుని ప్రేమను గురించి రాయటం. ఆకాశం అనే తెల్ల కాగితం నిండిపోయి సముద్రాల జలాల్లో అన్ని సిరాయి అది అయిపోతే అది దేవుని ప్రేమను గురించి రాయటం ఆరంభమే. అందుకే దేవుని ప్రేమను ఎవ్వడు వర్ణించలేడు, ఎవరి వలన కాదు. అందుకే ఆ ప్రేమ సమస్త జ్ఞానమునకు మించినటువంటి ప్రేమ అంట. కనుక ఎందుకంటే ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టాడు అని చక్కని మాటలు మనం విన్నాం. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి పరిమళ వాసనగా ఉండుటకు కదా. కనుక ఆయన అర్పణముగాను బలిగాను తన్ను అర్పించుకున్నాడంట. కనుక ఎవరి కోసం? మన కోసమే. ఈ బ్రదర్ ఒక్కసారి ఇక్కడికి రా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను దొంగతనం చేశాను, వ్యభిచారం చేశాను, హత్య చేశాను. ఏం చేశాను? దొంగతనం, వ్యభిచారం, హత్య చేశాను, ఇంకా అన్ని పాపాలు చేశాను. అందరూ నా మీదకి వచ్చి కొట్టడానికి వస్తున్నారు. కొట్టడానికి వస్తుంటే దానియేలు వచ్చేసి అయ్యో పాపం పాస్టర్ గారిని కొడతారేమో, ఏం చేస్తారో అని నేను చేసిన పాపాలన్నీ కూడా ఏం చేశాడు? ఈయన మీద వేసుకున్నాడు. ఈయన మీద వేసుకుని నప్పుడు నేను చూస్తున్నప్పుడు ఈయనని విపరీతంగా కొడుతున్నారు. ఎందుకంటే దొంగతనం చేస్తావా, వ్యభిచారం చేస్తావా అని నన్ను కొడుతున్నారు. అప్పుడు అక్కడ నిలబడ్డ నాకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? చాలా బాధేస్తుంది. అవునా కాదా? అప్పుడు నేను దొంగతనం, వ్యభిచారం చేసినందుకు ఇప్పుడు ఈయన ఏమైపోయాడు? దోషి అయిపోయాడా? నేనేమైపోయాను? నీతిమంతుడిని అయిపోయాను. నేనేం మంచివాడిని అయిపోయాను. ఈయనేమో దోషి పాపి అయిపోయాడు. దోషి పాపి అయిపోయాడు. ఇతన్ని కొడుతున్నప్పుడు, ఇతన్ని బాధిస్తున్నప్పుడు నా ప్రాణం ఎలా ఉంటుంది? బాధ అనిపిస్తుందా, అనిపించదా? అప్పుడు నేను రియలైజ్ అవుతాను. ఏమవుతాను? రియలైజ్ అవుతాను. రియలైజ్ అయ్యి ఏమనిపిస్తుంది నాకు? ఆ దొంగతనం ఇక చెయ్యను, ఆ వ్యభిచారం ఇక చెయ్యను అనిపిస్తుందా, అనిపించదా? అనిపిస్తుందా, అనిపించదా? ఒకవేళ నాకు అలా అనిపించకపోతే ఇక నా అంత తెలివి తక్కువడు, నా అంత మూర్ఖుడు ఎవరైనా ఉంటారా? ఉంటారా? కూర్చోడు. యేసు ప్రభు చేసింది అదే. భూమి మీద ఉన్న మనుష్యులందరూ పాపం చేస్తే ఆ పాపాన్ని ఏం చేశాడు? తన మీద వేసుకున్నాడు. యేసు ప్రభు ఏమన్నా పాపం చేశాడా? మనం చదివిన యోహాను పత్రిక చదువుతుంటే ఎంత అద్భుతంగా ప్రేమని గురించి రాస్తూ ఉంటాడు. యేసు ప్రభు చేసింది అదే. ఏ పాపము చేయలేదు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. ఆయన ఏం చేశాడంటే మనుష్యులందరూ, సర్వలోకంలో ఉన్న మనుష్యులందరూ యొక్క పాపాన్ని తన మీద వేసుకున్నాడు. ఆయన మన పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన నీతిని, ఆయన మంచితనాన్ని ఎవరికి ఇచ్చాడు కదా. ఇప్పుడు దానియేలు మీద వేసుకుంటే దానియేలుని ఏం చేస్తారు? శిక్షిస్తారా? శిక్షించరా? నన్ను శిక్షిస్తారా? శిక్షించరు. నేను ఎలా ఉన్నాను ఇప్పుడు?
ఏ తప్పు చేయని వానిగా న్యాయస్థానం దృష్టిలో ఉన్నానా? ప్రజల దృష్టిలో ఉన్నానా? దేవుడు చేసింది అదే, యేసు ప్రభు చేసింది అదే. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే, నేను చేసిన వ్యభిచారం ఆయన మీద వేసుకుండు, నేను చేసిన దొంగతనం ఆయన మీద వేసుకుండు, నేను చేసిన హత్య ఆయన మీద వేసుకున్నాడు. ఎవరు వేసుకుంటారండి? దొంగతనం అంటే వేసుకుంటాడు, కానీ వ్యభిచారం ఎవడన్నా వేసుకుంటాడా? వేసుకుంటాడండి? అందులో దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, అట్లాంటి బహు అసహ్యమైన పాపాలు కూడా తన మీద వేసుకొని సిలువ మరణానికి వెళ్ళాడు ఆయన. యేసుప్రభు వచ్చిందే చనిపోవడానికండి. యేసుప్రభు మనుషులందరి పాపం కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చడానికి వచ్చాడు. కొద్దిమంది అంటారు కదా, ఆయన తన్నే రక్షించుకోలేనోడు, మేకులు బిక్కోలేనోడు మిమ్మల్ని రక్షిస్తాడంటారు కదా. వచ్చింది దేనికోసం? ఆయన మనుషులందరి పాపం కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి చనిపోవడానికి వచ్చాడు. అవునే కదా? సచిన్ టెండూల్కర్ క్రీజులోకి దిగినాక ఒక 4 కొడితే ఇక టీం గెలుస్తుంది అన్నప్పుడు, నీకు దమ్ముంటే అవుట్ అవ్వు అంటే, నీకు దమ్ముంటే అవుట్ అవ్వు అంటే ఎట్లుంటుంది? అవునా కాదా? అవుట్ అవుతాడా? దమ్ముంటే అవుట్ అవ్వు అంటే లాడ్లీ అవుట్ అవుతాడా? అస్సలే అవ్వడు. 4 కొట్టి విక్టరీ తీసుకుంటాడు, గెలిపించుకుంటాడు. యేసు ప్రభు చనిపోయిన ఉద్దేశం మనుషులందరి పాపం కొరకు ఆయన చనిపోయాడు, మన పాపం కొరకు చనిపోయాడు. కనుక మన పాపాలు తీసుకొని ఆయన మీద వేసుకొని ఆయన నీతిని మనకిచ్చి మనల్ని రక్షించిన ప్రేమను మనం ఏమిచ్చి కూడా ఆయన రుణం తీర్చలేము. అందుకే మనకు పాపాలకు క్షమాపణ ఎలా కలుగుతుందంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. అంత గొప్ప ప్రేమతో ఆయన ప్రేమించాడు. ఆయన ఎవరు మామూలు మనలాంటి మనిషా? కాదు. కాదా? యేసుప్రభు మనలాంటి మనిషా కాదు. ఎవరైనా సర్వమునకు సృష్టికర్త. ఆయన సృష్టికర్త అయిన దేవుడు నీలాగా నాలాగా ప్రేమించి భూమి మీదకి వచ్చి మన పాపాలు తన మీద వేసుకొని తన నీతిని మనకిచ్చి మనల్ని నీతిమంతులుగా చేసి మనల్ని ఆశీర్వదించి, ఇంతకుముందు చక్కని ప్రార్థన చేశారు, మా కొరకు మా శాపాన్ని తీసుకున్నాం, మా పాపాన్ని తీసుకొని కదా. మన పాపాన్ని యేసు ప్రభు తీసుకుంటూ మన శాపాన్ని తీసుకొని ఆయన నీతిని, ఆయన ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. యేసు ప్రభు చనిపోయిన ఉద్దేశం మనిషి తన క్రియల ద్వారా రక్షణ పొందలేకపోతున్నాడని తన పరిశుద్ధ రక్తం చేత మానవునికి పాపక్షమాపణ ఇవ్వటానికి వచ్చాడు. అలాగే మనం రక్షించబడ్డాం. ఎందుకయ్యా యేసు ప్రభుని నమ్ముకున్నావని నన్ను అడిగితే, నా పాపాన్ని తీసివేయటం కొరకు తన ప్రాణాన్ని పెట్టిన వాడిని నేను ఎలా నమ్ముకోకుండా ఉంటా, ఎలా విశ్వసించకుండా ఉంటా, ఎలా ఆయన్ని విడిచిపెడతాను, ఆయన సన్నిధికి రాకుండా ఎలా ఉన్నా? నేను ఉదయం నుంచి 2 ఆరాధనలో ఉన్నా, ఇంకో మీటింగ్లో ఉన్నా, మళ్ళీ సాయంత్రం కాగానే ఇక్కడికి వచ్చి కూర్చున్నా, మంచిగా పడుకోవచ్చు కదా. కానీ ఆ దేవుడు ప్రేమించి చేసిన త్యాగం, నన్ను రక్షించిన ఆ త్యాగాన్ని బట్టి నేను ఆయన సన్నిధిలో గడపకుండా ఉండలేను. ఆ ప్రేమ అర్థమైతే ఆయన సన్నిధికి రాకుండా ఉండలేం మనం. కనుక ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన అదే ప్రేమతో మనం ఇతరులను ప్రేమించాలి. ఏ ప్రేమతో ప్రేమించాలి? ఏ ప్రేమతో? అదే ప్రేమతో ప్రేమించాలి. కనుక ఆ ప్రేమతో మనం ఇతరులను ప్రేమించగలిగినప్పుడు వారిని రక్షించగలుగుతాం మనం. అవునా కాదా? కనుక మనం ఎవరిని ద్వేషించకూడదు. ఏం చేయకూడదు? మనకు ఎవరు శత్రువులు కాదు. ఎవరు శత్రువులు కాదు. ఏ మతస్థులు, ఏ కులస్థులు మనకు శత్రువులు కాదు. ఏ దేశస్థులు మనకు శత్రువులు కాదు. ప్రతి మతం వారిని మనం ప్రేమించాలి, ప్రతి దేశం వారిని మనం ప్రేమించాలి. వీళ్ళు మనుషులు అని ఎవరైతే ఉంటారో వాళ్ళు బీదోళ్ళు కానీ ధనికులు కానీ, వాళ్ళు అడుక్కునే వాళ్ళు కానీ, లేకపోతే గొప్పగా ఉన్నటువంటి వారు కానీ, చదువుకున్నోళ్ళు కానీ చదువుకోలేని వాళ్ళు కానీ, అందరిని ఏం చేయాలి? మనం ప్రేమించాలి. వాక్యం అదే చెప్తుంది. నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు. నీ పొరుగువాడు ఎవరైనా పర్వాలేదు. ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి, ప్రేమించాలి. వాళ్ళ కోసం ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని ప్రేమించాలి, ఎవరిని ద్వేషించకూడదు. యేసు ప్రభు అందరి కొరకు ప్రాణం పెట్టండి. మనుషులందరి కొరకు యేసు ప్రభు కుల మత ప్రాంతీయ భేదమేమి
లేదు. ముస్లింల కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు, హిందువుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, బౌద్ధుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, జైనుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకంటే మనుషులందరినీ ప్రేమిస్తున్న ఆయనకు కులంతో మతంతో పనేమీ లేదు. కనుక మనం కూడా ఆయన అందరినీ ప్రేమించినట్టు మనం ఏం చేయాలి? ఎవరిని దూషించటం అలా చేయకూడదు. మనం అందరినీ ప్రేమించాలి, అందరి కొరకు ప్రార్థించాలి. యేసయ్య ఎట్టి ప్రేమ చూపించాడో మనం ఇతరులకు అట్టి ప్రేమ చూపించాలి. అది 1 యోహాను పత్రిక యొక్క సారాంశం అదే. ప్రైజ్ ది లార్డ్. కనుక అలాంటి ప్రేమ, చక్కని వాక్యం తీసుకున్నారు రత్నమ్మ గారు. ఇంతసేపు నేను చెప్పకపోయేటోండి కానీ ఆ వాక్యం తీసుకోబట్టి చెప్పిన నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే నాకు ఆ పత్రిక రోజు నేను దాని మీదనే ఉంటున్నా, ఈ మధ్య చూస్తున్న వాక్యం అదే చెప్తున్నా. కనుక ఆ దైవిక ప్రేమ, దేవుణ్ణి ప్రేమించుదాం, పొరుగు వారిని ప్రేమించుదాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కాదు మనకు ముఖ్యం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి మహిమ పొందును గాక. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సహోదరుడి పేరు రమేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బ్రదర్. చాలా సంతోషం మీ పుట్టినరోజులో నేను కూడా ఉండటం. థ్యాంక్ యూ. షర్మిల ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తాను, తర్వాత కేక్ కటింగ్ కూడా ఉందనుకుంటా కదా. అవును, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్య ప్రశస్త నామంలో ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా పరమ తండ్రి మీ కృపాసనం మీదకి వస్తున్నాం నాయనా. ఈ ప్రత్యేక సమయములో నా తండ్రి మీ ప్రియ బిడ్డలు నాయన షర్మిల సిస్టర్ గారు, రత్నమ్మ గారు వారిని ఏర్పాటు చేసుకొని ఈ స్థలంలో చక్కని నాయన ఆరాధన జరిగిస్తూ వస్తున్నారు, పరిచర్యను జరిగిస్తున్నారు. దానిలో నీ సేవకునిగా నేను ఈ రాత్రి పాలు పొందటానికి నాయన నా తండ్రి నీ బిడ్డలతో ఈ సహవాసాన్ని కలిగి ఉండటానికి చూపిన కృపకై వందనాలు. నీ సేవకురాలి ద్వారా మీరు మాతో అద్భుతమైన మాటలు మాట్లాడారు. మీరు మమ్మల్ని ప్రేమించారని, మీరు ప్రేమాస్వరూపి అని, మేము ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి అని, అలాగు ప్రేమించిన వాడు దేవుని మూలముగా పుట్టినవాడని, వాడు దేవుణ్ణి ఎరిగిన వాడని అనేక విషయాలు మాతో మాట్లాడారు. అలా మాట్లాడుతూ మేము మీకు ప్రియులైన పిల్లల వలె ఉండాలని మాతో చెప్పారు. నాయన పరిమళ సువాసనగా క్రీస్తు ఎలా ఉన్నాడో మేము కూడా అలా పరిమళ సువాసనగా ఉండాలని, ఏ చెడుతనము మాలో ఉండకూడదని, నాయన అపవిత్రత మాలో ఉండకూడదని, లోభము మాలో ఉండకూడదని, వాటి పేరు కూడా మేము ఎత్తకూడదని, నాయన పవిత్రంగా మేము జీవించాలని మీరు మాతో మీ సేవకురాలి ద్వారా మాట్లాడారు. అటువంటి ఒక నాయన పవిత్రమైన నాయన జయ జీవితమును, మీ మూలముగా పుట్టిన అనుభవపు జీవితమును మేము కలిగి ఉండటానికి మీ కృప దయచేయండి. మీరిచ్చే ప్రతి ఆశీర్వాదమును స్వతంత్రించుకోవటానికి కృప దయచేయండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవిస్తున్నాను నాయన. వీరు మాత్రమే కాదు, వీరి ద్వారా అనేకులు రక్షణ పొందాలి, రక్షణ మార్గములోనికి రావాలి. వారందరినీ దీవిస్తూ ఉన్నాను నాయన. మీ ప్రియ బిడ్డలు నాయన షర్మిల సిస్టర్ గారిని నాయన నక్షత్రాన్ని కూడా దీవిస్తున్నాను. మీ కృపలో భద్రపరచండి, ఇంకా బలపరచండి. ఈ మందిరపు పనులు పూర్తి చేయండి, పరిచర్యలో వాడుకొనండి నాయన. ప్రియ సేవకురాలు రత్నమ్మ గారిని నాయన, అదేవిధంగా వెంకటరమణ గారిని, కుమారుడు, కోడలు, కుమార్తె, అల్లుడు, పిల్లలను దీవిస్తున్నాను నాయన. చక్కని అభిషేకం ఇచ్చి నీ కుమార్తెను మీరు వాడుకుంటున్నారు. ఇంకా ఇంకా మీ అభిషేకము అధికం చేయండి. ఇంకా మీ వాక్య ప్రత్యక్షతలు అనుగ్రహించి మీ కుమార్తెను మీరు వాడుకొనండి. మీ నామ మహిమ కొరకు వినియోగించుకోండి. మరి ఒకసారి నాయన సహోదరుడు రమేష్ని దీవిస్తున్నాను. గడిచిన సంవత్సరాలన్నీ కాపాడారు, మరి ఒక నూతన సంవత్సరాన్ని బిడ్డకిచ్చారు. మీ వందనాలు. పరిపూర్ణ రక్షణ ఆనందాన్ని నాయన. ఈ దినం ఇక్కడికి వచ్చాడు ఆయన, దేవుని మూలముగా పుట్టిన అనుభవం నాయన, తిరిగి జన్మించిన అనుభవము నాయన, ఆత్మ మూలముగా జన్మించిన అనుభవం నీ కుమారుడికి అనుగ్రహించబడునుగాక. నీ రక్షణ ఆనందాన్ని పొందునుగాక. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవిస్తున్నాను. మహిమ పొందండి. సమస్త విషయాల్లో మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడును నా ప్రభువైన యేసయ్య ప్రశస్త నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపించునుగాక.
యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. శ్యామ్ సార్ వచ్చి, శ్యామ్ కుమార్ గారు వచ్చి రమేష్ కేక్ గురించి ప్రార్థన. జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా విత్తబడిన వాక్యము మా హృదయంలో పనిచేసి అమ్మవారికి ఎత్తికెళ్ళకుండా ప్రభా నీ పరిశుద్ధమైన కంచె కాపుదల వేచింది ప్రభా. అయినా మరొక తల్లి ప్రభా రమేష్ దేవుడు యొక్క బర్త్డే దీనిని పురస్కరించుకున్న ప్రభా నీ మందిరంలో తండ్రి ప్రభా ఈ యొక్క సెలబ్రేషన్ జరుగుతుంది. ఇచ్చిన కృపను బట్టి దేవ నీకే వందనాలు తండ్రి ప్రభా. వారి కుటుంబాన్ని కట్టండి ప్రభా, ఆత్మీయంగా బలపరచండి ప్రభా. తల్లి నీ కృపలో బలపరచండి ప్రభా. ప్రతి ఆటంకాన్ని తొలగించండి ప్రభా. నజరేయుడైన యేసు నామంలో ప్రభా ప్రతి ఆటంకాన్ని బంధించండి ప్రభా. నీ కాపుదల తెచ్చండి. నీ సమాధానం గల కృప, శాంతి, సమాధానం ప్రభా ఆ కుటుంబానికి దయచేయమని ప్రభా. ఒక చిన్న ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. సో మన మధ్యలో ఉన్న దైవ సేవకులు రత్నమ్మ గారు రండి రండి రావాలి. చేతు ఆనా విజయలక్ష్మి గారు మీకు కదా రావాలి. మీరు ఇద్దరు లీడర్లు వచ్చి రాకపోతే రండి. పాడతారు, పాడరా? దైవ సేవకులు ఇద్దరు కూడా రెండు చేతులు ఎత్తి మీరందరూ రమేష్ వైపు అందరు కూడా చేతులు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ ఆయన వైపు చేతులు జాపి దేవుడు ఆయన విషయంలో ఆయన ఒక తీర్మానం, ఒక మాట ఆయన ఒక తీర్మానం చేసుకున్నారు. ఏంటిదంటే చెప్పు బాబు, తీర్మానం ఏంటి చెప్పు. అయితే ఈ నెల రేపు గుడ్ ఫ్రైడే 18వ తారీఖు కదా, 19వ తారీఖు జేఎల్ఎం చర్చ్లో బాప్తిజ కార్యక్రమాలు ఉన్నాయి. నువ్వు 19వ తారీఖు సిద్ధపడు, సరేనా? 19వ తారీఖు పొద్దునే ఒకవేళ లీవ్ ఇస్తే సరే, లేదంటే రమేష్ మీరు మీ ఇద్దరు మీ కుటుంబంతో వచ్చినా మేము కూడా అక్కడే ఉంటాం కాబట్టి రమేష్కి శనివారం 19వ తారీఖు రోజు బాప్తిజాలు ఉన్నాయి అందరికీ. ఎందుకంటే గుడ్ ఫ్రైడే నెక్స్ట్ డే బాప్తిజాలు ఉంటాయి, దాని తర్వాత రోజు పునరుద్ధాన ఆరాధన. కాబట్టి మంచి రోజు, ఆ రోజు బాప్తిజాలకు సిద్ధపడాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఓకేనా? హల్లెలూయా. ఆ దైవ సేవకులు మీరందరూ కూడా చేతులు ఇటువైపు చేసి మీరు పట్టుకోకు. పెద్ద చీఫ్ చేసి పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం నాయన. కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు, ఒకని ఆయుష్ ఒకని ఆశీర్వాదము నీ చేతిలో ఉన్నాయి బాబు నాయన. నా తండ్రి నీకు వందనాలు ప్రభా. నీ దక్షిణ హస్త బలము చేత ప్రభా రమేష్ ని దీవించమని ప్రార్థన, ఆశీర్వదించమని ప్రార్థన.
తన నోటి నుంచి వచ్చిన ఆ మాటను మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మందిరంలోని మేళ్ల చేత ఆయన నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సంవత్సరం ఇంకో నూతన దయాకిరీటం మీరు ఇచ్చారంతను బట్టి వందనాలు. ఆయన పాపములు, ఆయన శాపములు, ఆయనకున్న వ్యసనములు అన్ని మీరు మీ పైన భరించుకున్నారు. ఎంత చక్కగా మాట్లాడారు బాబు. ఒక మనిషి మనిషితో మాట్లాడినట్టు, ఒక స్నేహితుడు స్నేహితుడితో మాట్లాడినట్టు మీరు రమేష్తో మా అందరితో మాట్లాడారు బాబు. నాయన ఎంత శుభదినము నాయన. నాయన ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు ఉత్సహించి సంతోషించుడు అని మీరు అంటున్నారు బాబు. నాయన మీ కుమారుడు ఉత్సహించుటకు, కుటుంబంతో సంతోషించుటకు మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. కుమారుడు పలికిన ఆ మాట మీ యందు విశ్వాసముంచి నీవు దేవుడవని, ఆయన వ్యసనముల గురించి, ఆయన పాపముల గురించి, ఆయన శాపముల గురించి అవన్నీ మీరు మీ పైన వేసుకున్నారని, ఆయనను క్షమించారని ప్రభా మీరు ఆయనతో మాట్లాడారు. మరి 19 నాయన ఒక పాపి మారితే ఈ పాదాలు చేరితే అంబరాన ఆ పరలోకంలో మీరు దేవదూతలతో కలిసి సంబరం చేసుకుంటున్న ఆ దినాన్ని ప్రభా నాయన మీరు రమేష్ గురించి మీరు సంబరాలు జరుపుకుంటున్న దినాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వారికి నాయన మీరు మాట్లాడారు. నాయన మీరు మమ్మల్ని ఏ విధంగా ప్రేమించారు, మేము కూడా మా ఇరుగు పొరుగు వారితో అలా ప్రేమించాలని రమేష్కి, మేరీకి వారి పిల్లలకు అట్టి మా అందరికీ జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడిన నిరత నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. కానివ్వండి చూడమ్మా మరి